ఈ కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. పద్యతోరణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెలుగు బాల శతకం నుండి పద్యాలు నేర్చుకుంటున్నాం. మిత్రులారా నమస్కారం. పద్యతోరణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన లలిత సుగుణజాల తెలుగు బాల అనే మక్తంతో కూడినటువంటి శతకం నుంచి మన విద్యార్థులకి సరిపోయేటువంటి పద్యాలను వివరించబోతున్నాను. అంటే ఈ రోజుకు సరిపోయేటువంటి పద్యాలు ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి మిత్రులారా, మనకి రకరకాలైనటువంటి వాహనాలను దేవతలందరూ కూడా ఎంచుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వాహనాన్ని. మరి చదువు రానటువంటి మొద్దు విద్యార్థి ఏ వాహనాన్ని ఎంచుకున్నాడు అని వివరించేటువంటి పద్యము ఇక్కడ మన కర్ణశ్రీ గారు రచించారు. చూద్దాం అదేంటో. ఎద్దునెక్కె శివుడు గ్రద్దనెక్కెను విష్ణు హంసనెక్కెను బ్రహ్మాందముగను బద్ధకంపు మొద్దు బల్లపై నెక్కెరా లలిత సుగుణజాల తెలుగు బాల. ఓ చక్కని తెలుగు విద్యార్థి, ఏంటి ఎద్దునెక్కె శివుడు గ్రద్దనెక్కెను విష్ణు హంసనెక్కెను బ్రహ్మాందముగను బద్ధకంపు మొద్దు బల్లపై నెక్కెరా లలిత సుగుణజాల తెలుగు బాల. కర్ణశ్రీ గారు ఏమంటున్నారయ్యా అంటే, శివుని వాహనము ఎద్దు, నంది వాహనము అంటాం. కాబట్టి శివుడు ఆ నంది వాహనాన్ని ఎక్కాడు. ఇక మీకు తెలుసు విష్ణువు యొక్క వాహనము గరుత్మంతుడు. కాబట్టి గరుత్మంతుడు విష్ణు వాహనం కనుక విష్ణువు గ్రద్దనెక్కాడు. ఇక్కడ చూడండి, హంస అనేటువంటిది బ్రహ్మ యొక్క వాహనం. కాబట్టి ఆ బ్రహ్మ మనకి హంస పైన విహారం చేస్తూ ఉంటారు చాలా అందంగా. మరి మొద్దు విద్యార్థి ఎక్కడ ఉంటాడు? బద్ధకంబు మొద్దు బల్లపై నెక్కెరా. మన ఉపాధ్యాయ మిత్రులందరూ ఏమంటారు? స్టాండ్ ఆన్ ద బెంచ్ అంటారు మామూలుగానే. కాబట్టి అట్లాగా ఆ బద్ధకం ఉన్నటువంటి ఆ మొద్దు విద్యార్థి ఎక్కడెక్కాడయ్యా అంటే ఆ బల్ల పైన నిల్చున్నాడంట. అంటే అతని వాహనం బల్ల అని అర్థం. అంటే చూడండి మిత్రులారా, ఇప్పుడు ఈ రోజులలో పనిష్మెంట్లు అనేటువంటివి చాలా తగ్గించడం జరిగింది. కానీ ఆ రోజుకు సరిపోయేటువంటి పనిష్మెంట్లు ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ కర్ణశ్రీ గారు ఆయన జీవించినటువంటి కాలంలో 1912 నుంచి 1992 మధ్య కాలంలో ఆయన జీవించి ఉన్నాడు. ఆయన చదువుకున్నటువంటి కాలంలో ఇటువంటి శిక్షలు అనేటువంటివి సహజమైనటువంటివి. ఒక విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు శిక్షిస్తున్నాడు అంటే దానివల్ల అతనికి కొంత జ్ఞానం రావాలి అనే ఉద్దేశం కొద్ది మాత్రమే. కానీ ఆ విద్యార్థి పైన ఎటువంటి కోపము లాంటివి అయితే ఆ ఉపాధ్యాయునికి ఉండవు. దయచేసి అర్థం చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే మామూలుగా చాలామంది తల్లిదండ్రులందరూ కూడా మా అబ్బాయిని ఎందుకు కొట్టాడు, ఆ టీచర్ ఏంటి, ఆ టీచర్ని తీసుకురండి, ఆ టీచర్ని పొడి చేస్తాం చంపేస్తాం అనే రీతిలో ఆ విద్యార్థి ముందు ఆ ఉపాధ్యాయుని చాలా వరకు నిందిస్తూ ఉంటారు. అర్థం చేసుకోండి మిత్రులారా, ఉపాధ్యాయులకు ఎటువంటి పరిస్థితులలో కూడా విద్యార్థిని కొట్టాలి అని కానీ శిక్షించాలని కానీ ఉండదు. ఆ శిక్ష వల్ల అతడు ఏమైనా నేర్చుకుంటాడు అనే ఉద్దేశం కొద్ది మాత్రమే అతన్ని శిక్షించడము దండించడం జరుగుతూ ఉంటుంది. అంతదానికే ఆ విద్యార్థిని తీసుకొచ్చి విద్యార్థి ముందు ఉపాధ్యాయుని కొడితే ఉపాధ్యాయునికి గౌరవం తగ్గుతుంది విద్యార్థుల ముందు. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు అడగవచ్చు. అది ఎక్కడ అంటే ఆ విద్యార్థిని పక్కన ఉంచేసి సార్ ఏమైంది, పరిస్థితి ఏంటి అని కనుక్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ గమనించగలిగితే. ఇక రెండవది
మన విద్యార్థులందరూ రాజుల బిడ్డలు అని చెప్తున్నాడు. ఎందుకంటే రాజుల బిడ్డలను ఎవరు శిక్షించడానికి లేదు. ఒకవేళ శిక్షించినట్టుంటే ఆ శిక్షించినటువంటి వానికి మరణ శిక్షణ తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. బడికి నడువలేడు, పాఠాలు వినలేడు, చిన్న పద్యమప్ప చెప్పలేడు. చూసారా ఏమంటున్నాడో? బడికి నడువలేడు, పాఠాలు వినలేడు, చిన్న పద్యమప్ప చెప్పలేడు, రాజరాజు బిడ్డరా నేటి విద్యార్థి. ఏమంటున్నాడు మిత్రులా? చూసారా? రాజరాజు బిడ్డరా నేటి విద్యార్థి, లలిత సుగుణజాల తెలుగు బాల. చూసారా ఎంత చక్కగా చెప్పాడో? బడికి నడువలేడు, పాఠాలు వినలేడు. పుస్తకాలం అంతా ఆన్లైన్ అయిపోయింది కనుక అంతర్జాలంలో చూస్తున్నాడు. డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా వినేటువంటి అవకాశం అయితే లేదు. అంటే దాదాపుగా నేటికి సరిపోయేటువంటి పద్యము అనేటువంటిది నా అభిప్రాయం ఇక్కడ మిత్రులారా. ఎందుకనగా చూడండి, ఇక్కడ బడికి అయితే నడిచిపోయే ప్రసక్తి లేదు. అంటే పూర్వకాలంలో మనము చాలా దూరం నడిచిపోయి బడికి వెళ్ళి చదువుకున్నటువంటి సందర్భాలు మీకు తెలిసి ఉంటాయి. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు స్కూల్ వద్ద దింపిపోవడమా, లేకపోతే ఆ యొక్క వాహనాలలో ట్రాన్స్పోర్ట్ వాహనాలలో పంపించడమా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా విద్యార్థి చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి చదువుకొని వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు ఇక్కడ. కాబట్టి చూడండి, బడికి నడువలేడు, పాఠాలు వినలేడు, ఇంకేమంటున్నాడు? చిన్న పద్యమప్ప చెప్పలేడు. అంటే కంఠస్థం చేయడం అనేటువంటిది తగ్గింది. దానివల్ల ధారణ అనేటువంటిది కూడా తగ్గుతుంది. పూర్వకాలంలో ఎక్కువగా ఆశ్రమ పాఠశాలలు ఉండేటువంటివి. ఆ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలలో మనకి శిక్షణ పొందేటువంటి విద్యార్థి తన యొక్క చదువు కోసం తానే సంపాదించుకొచ్చి గురువులను కూడా పోషించేటువంటి కాలం ఉన్నటువంటి రోజులు. అటువంటి రోజులలో ధారణాశక్తి ఎక్కువగా ఉండేటువంటిది. ఎందుకంటే మొత్తం కూడా అప్పుడు లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక గురువు చెప్పినటువంటి దాన్ని వల్లె వేస్తూ తాను చదివేటువంటి సందర్భాలు చాలా. అట్లాంటప్పుడు ధారణ పెరిగింది, దాంతోపాటు విద్యార్థి యొక్క జ్ఞానం కూడా పెరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేనికి చూసినా కానీ అంతర్జాలంలో గూగుల్ అని కొట్టడము, తిరిగి దాన్ని చూడడం తప్పితే ఆలోచించేటువంటి శక్తిని కోల్పోతున్నటువంటి సందర్భం ఈరోజు. కాబట్టి మిత్రులారా, దయచేసి తెలుగు భాషను కాపాడండి, తెలుగు పద్యాలను కంఠస్థం చేయండి. దానివల్ల విద్యార్థికి ధారణాశక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు? అట్లాగే రాజరాజు బిడ్డ రానేటి విద్యార్థి. అంటే రాజుల బిడ్డ అని చెప్తున్నాడు. రాజుల బిడ్డ అని ఎందుకు సంబోధిస్తున్నాడు ఇక్కడ అంటే, అతన్ని చదవకపోయినా ఎవరు ఏమనాల్సిన అవసరం లేదు. ఒకవేళ చదవకపోతే ఒకవేళ శిక్షిస్తే కనుక అతనికి దండన తప్పదు. ఆ దండించడం ఎందుకు? మరి తిరిగి మళ్ళీ ఆ విద్యార్థి చేత మనము తిట్లు పడడం దేనికి అనేటువంటి ఉద్దేశంతో ఉపాధ్యాయులందరూ కూడా కొంచెం మిన్నకుండిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి అట్లా మిన్నకుండడం వల్ల నష్టం ఎవరికి అంటే విద్యార్థికే నష్టపోతున్నాడు. విద్యార్థి చాలా నష్టపోతున్నాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ ప్రభుత్వాలు శిక్షలు రద్దు చేశాయి. కొట్టకూడదు, కార్పోరల్ పనిష్మెంట్ అనేటువంటివి నిషేధించాయి. అయినప్పటికీ కూడా విద్యార్థికి దండన లేకపోతే చదువు రాదు అనేటువంటిది పూర్వకాలం నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు. ఇలాంటి మరికొన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పద్యాలు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు అందించండి. తర్వాతి వీడియోలో ఏదైనా పొరపాట్లు ఉంటే సర్దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, దయచేసి సహృదయంతో మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని